వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మాధవీరాజ్ వ్లాగ్స్. ఈరోజైతే టిఫిన్ సెంటర్లో దోశ చట్నీ చాలా టేస్టీగా ఉంటాయి అనుకుంటుంటాం కదా. మరి అది ఎలా చేస్తారో చూసేద్దాం పదండి. సో ముందుగా మనం టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే 3 ఉల్లిపాయలండి, మీడియం సైజు 3 ఉల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి, నువ్వులు, ఇంగువ, వెల్లుల్లి, చింతపండు, టమాటా. ఇది తాలింపు సామాన్లు అనమాట. చట్నీ తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కావాలన్నమాట. సో అలాగే ఇది సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఉల్లి ముక్కలు, ఒక 8 ఎండుమిర్చి, 3 స్పూన్ల నువ్వులండి, అలాగే 1 స్పూన్ ఇంగువ, ఒక 2 వెల్లుల్లి, కొంచెం చింతపండు, అలాగే ఒక 2 టమాటాలు ముక్కలుగా చేసి తీసుకోవాలండి. ముందుగా కడాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 8 ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవి వేయించుకోవాలి. కారాన్ని బట్టి మీరు ఒక 10 ఎండుమిర్చి వరకైనా వేసుకోండి. కారం చూసుకొని ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఉల్లి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక నువ్వులు కూడా వేసుకోవాలి. 3 స్పూన్స్ నువ్వులు అని చెప్పాను కదా, అవి వేసుకోవాలి. అలాగే అది వేగినాక ఇప్పుడు 1 స్పూను ఇంగువ వేసుకోవాలి. ఇంగువ కూడా వేసి బాగా కలిపినాక ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలండి. ఇలా వచ్చిన తర్వాత మాత్రమే టమాటా ముక్కలను కూడా వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మీరు టేస్ట్ని చూసుకొని దాన్ని బట్టి వేసుకోండి. అలాగే ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వెల్లుల్లి అని చెప్పాను కదా, ఒక 2 వెల్లుల్లి, చిన్న సైజు వెల్లుల్లి అనమాట, ఆ ముక్కలు వేసుకున్నాను. అలాగే ఇప్పుడు చింతపండు అండి, కొద్దిగా చింతపండు కూడా వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత 1 కప్పు కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని ఈ మిశ్రమం అంతా కొద్దిగా చల్లబరిన తర్వాత మిక్సర్లో వేసుకొని మిక్సీలో ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుందాం మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం అండి. ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఇది బాగా వేగిన తర్వాత ఏదైతే మనం మిక్సర్లో తీసుకున్నాం కదా దానిపైన వేసేసుకొని ఇక అంతే అండి, మనకిప్పుడు టేస్టీ హోటల్ స్టైల్ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశల్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడైతే నేను ఒక 1 కప్పు మినపప్పు అయితే తీసుకుంటున్నానండి. మనం మినపప్పు 1 కప్ తీసుకున్నాను కదా, దీనికి ఒక 4 కప్పుల బియ్యం అయితే తీసుకున్నాను. ఇది రేషన్ బియ్యం అండి. ఈ దోశలకి రేషన్ బియ్యం అయితేనే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో ఒక 2 సార్లు వాటర్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వాటర్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 2 స్పూన్స్ మెంతులు అయితే వేస్తున్నానండి. ఇప్పుడు ఈ బియ్యం, మినపప్పు వాటర్ వేసి నానబెట్టుకునేటప్పుడు ఒక 2 స్పూన్ల మెంతులు కూడా వేసి ఒక 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వాటర్ అంతా తీసేసిన తర్వాత చూసారుగా ఇలా ఉందన్నమాట. ఇలా ఒక 5 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు మనం ఇంట్లో వండుకున్న అన్నం ఉంటుంది కదా, ఆ అన్నాన్ని వీటిలో వేసి కలిపేయాలన్నమాట. ఒకవేళ మీరు అన్నం కలిపిన ప్లేస్లో ఒకవేళ అన్నం కాకుంటే మీరు ఒక 1 కప్పు అటుకులు కూడా వేసి నానబెట్టి అటుకుల్ని కూడా ఇందులో కలుపుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన సీక్రెట్ అంతా ఇందులోనే ఉందన్నమాట. సో చాలా మెత్తగా అయితే వస్తాయి దోశలు అనేవి. ఇక్కడ నేను 2 స్పూన్ల సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత అన్నము, మినపప్పు, మెంతులు, ఏవైతే బియ్యం ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మిక్సర్లో వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక చూపిస్తాను చూడండి. ఈ విధంగా అన్నమాట. చూసారుగా ఇలా మెత్తగా, చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం గ్రైండ్ చేసుకొని ఒక పాత్రలోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఓవర్ నైట్ మనం సోక్ చేసుకోవాలండి. ఒక రాత్రంతా కూడా నానిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రమే మనం మార్నింగ్ దోశల్ని ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట. అందుకని నేను ఒక పెన్నాను పెట్టుకున్నాను, దోశ బ్యాటర్ అయితే వేసుకున్నానండి.
మీరు పలుచగా ఎంత పలుచగా వేసుకున్నా అంత పలుచగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఎర్రగా దోసలను వేయించుకోవాలన్నమాట. సో ఇదండి హోటల్ స్టైల్ దోసలు మరియు చట్నీ. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.